గౌతు శిరీష గారు తెలుగుదేశం పార్టీ పట్ల ఎంత నిబద్ధతతో పనిచేశారో మేము చూసాం. నాతో పాటు చాలా డిబేట్లో మేడం పాల్గొనింది. ఆమె యొక్క ఆవేదన, ఆమె యొక్క బాధన ఆమె వ్యక్తీకరించింది. అటువంటి వ్యక్తి ఒక వైసీపీ లీడర్తో కలిసి ఒక రోడ్డు షోలో ఓపెన్ టాప్ జీప్లో ప్రయాణం చేసి ఒక రోజంతా కార్యక్రమంలో నిమగ్నమయ్యి తర్వాత నారా లోకేష్ గారి వివరణ అడిగిన తర్వాత కానీ వాళ్ళు స్పందించకపోవడం ఇది దేనికి సంకేతం? నేను అది అడుగుతున్నా. నారా లోకేష్ గారు మిమ్మల్ని ఒక ప్రధాన జాతీయ కార్యదర్శిగా అడిగాడు కాబట్టి మీరు స్పందించారే గాని అంతకు ముందు ఎందుకు స్పందించలేదు? ఆ కార్యక్రమంలోనే మీరు ఎందుకు దాన్ని తిరస్కరించలేదు? అతన్ని ఎందుకు దూరం పెట్టలేదు? ఎందుకు అలా రాసుకు పూసుకొని తిరిగారు? అతను జ్యోతి ప్రజ్వలన దగ్గర వచ్చినప్పుడు వీళ్ళు అవాయిడ్ చేసేయచ్చు. ఎందుకండి ఓపెన్ టాప్ జీప్ ఎక్కినప్పుడే అయ్యా కుదరదు, మీరు కొంచెం దూరంగా ఉంటే మంచిదని మర్యాదగా చెప్పి ఉండొచ్చు. ఆ విజువల్స్ చూస్తే సైకలాజికల్గా ఎవరికైనా ఏమనిపిస్తుందండి? ఎవరో బంధువులో స్నేహితులో కలిసి తిరిగినట్లుగా ఉంది. కానీ ఒక ఆగర్భ శత్రువు అలా మన పక్కన ఉంటే మన బాడీ కూడా సహకరించదండి. కార్యక్రమాన్ని నిర్వహించిన వాళ్ళు కుల పెద్దలు వాళ్ళు ఆహ్వానిస్తే ఆయన వచ్చారు. అయ్యా ఏదైనా ఒక కార్యక్రమానికి ఒక ఇన్విటేషన్ ఇచ్చే ముందు ఎవరెవరు వస్తారని నేను చెక్ చేసుకుంటాం. అక్కడ ఎవరైనా మనకు కాని వ్యక్తి కానీ మన పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి కానీ ఉన్నాడు అంటే వద్దండి అని సున్నితంగా చెప్తాం. ఇవన్నీ కూడా 1 వీక్ ముందే రిహార్సల్ జరిగినాయని ఈరోజు వార్తలు వస్తుంది ఈ విషయంలో. అంటే జోగి రమేష్ను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చి ఆయన చేసినటువంటి అగ్రిగోల్డ్ భూముల దందా నుంచి అతన్ని కాపాడాలి. అతన్ని మళ్ళీ ఒక 5 ఏళ్ల పాటు నిలబెడితే ఆయన మళ్ళా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అక్కడ చేరిపోతాడు. బాగా పరిపుష్టంగా ఇంకొంచెం హెల్త్గా తయారై మరింత దోపిడీకి వాళ్ళు సిద్ధపడతారు. కాబట్టి ఈ 5 ఏళ్లు కూడా వాళ్ళని అలా పెంచి పోషిస్తారు వీళ్ళు. ఎందుకంటే ఒక పోటీదారు తయారు కావాలంటే ముందస్తుగా వాడు ఎన్ని ప్రయత్నాలు చేయాలి? ఏదైనా ఒక క్రీడలో పాల్గొనాలంటే ఎంత ప్రాక్టీస్ చేసుకోవాలి, ఎంత ఫిజికల్ గా ఫిట్నెస్ సాధించాలి.